వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని, నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకేమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు.